కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ శైలిపై విమర్శలు కురిపించారు సీఎం రేవంత్. అతి తెలివితేటలతో మామా అల్లుడు, ఒకరు స్వాతిముత్యం మరొకరు ఆనిముత్యంలా ఫీల్ అవుతారని సెటైర్స్ వేశారు. భారీ వర్షాలతో అతలాకుతలమైన ఉమ్మడి నిజామాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలో ఆయన ఏరియల్ సర్వే నిర్వహించారు. కేంద్రం నుంచి అత్యవసర నిధులు కోరేలా రిపోర్టు రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాల్లో అనేక ప్రాంతాలు వరద గుప్పిట చిక్కుకున్నాయి. వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సమీక్షించేందుకు వెళ్లారు. అందులో భాగంగా సీఎం రేవంత్ హెలికాప్టర్లో పర్యటిస్తూ ఏరియల్ సర్వే నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహాన్ని పరిశీలించారు. గోదారమ్మకు జలహారతి ఇచ్చారు. సహాయక చర్యలు, తాజా పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. గోదావరి జలాలను తెలంగాణలో ఎక్కడికి తరలించాలన్నా ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రాణవాయువు లాంటిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. స్ట్రాటజిక్ లొకేషన్ తో కట్టిన ప్రాజెక్టు శ్రీపాద ఎల్లంపల్లి అని, కూలిపోయిన ప్రాజెక్టు నిలబడిన ప్రాజెక్టుకు మధ్య తేడా ఉందన్నారు. నిపుణులు కట్టిన ప్రాజెక్టు కాబట్టే ఎల్లంపల్లి దశాబ్దాలుగా నిలబడిందని గుర్తు చేశారు. మేడారం, అన్నారం, సుందిల్లా 3 బ్యారేజీలు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో నిర్మించారన్నారు సీఎం రేవంత్. మేడిగడ్డ విషయంలో సాంకేతిక కమిటీ సూచనల ప్రకారం వెళ్తామని, కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించి ముందుకు వెళ్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతంత్రం అనుకుంటాడు, ఇంకొక ఆయన ఆనుకుంటాం అనుకుంటాడు. మేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి, అన్నారంలో ఎత్తితే సుందిలాలు పోయాలి, అక్కడి నుంచి ఎత్తితే శ్రీపాద ఎల్లంపల్లికి పోయాలి. ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో ఉన్నట్టు అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య. సాంకేతిక నిపుణులు ఏమంటుందంటే ఇది వైఫల్యం చెందిన సాంకేతిక నైపుణ్యము. డిజైన్లో లోపం ఉంది, నిర్మాణంలో లోపం ఉంది, నిర్వహణలో లోపం ఉంది. 3 రకాల లోపాలు ఉన్నదంతా హరీష్ రావు లేకపోతే తారక రామారావు కోరుకున్నాడని ఎత్తేదన్న మోసిందనుకో, అది కూలిందనుకో, ఇలా చాలా గ్రామాలు తుడిచిపెట్టకపోతాయి. మరోవైపు వాతావరణం అనుకూలించకపోవడంతో కామారెడ్డిలో సీఎం రేవంత్ హెలికాప్టర్ ల్యాండ్ కాలేదు. దీంతో మెదక్ ఎస్పీ కార్యాలయంలో అధికారులతో సీఎం రేవంత్ రివ్యూ నిర్వహించారు. భారీ వర్షాలు, వరద సహాయక చర్యలపై సీఎం ఆరా తీశారు. బాధితులకు మెరుగైన సహాయం అందించాలన్నారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉంటూ సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు సీఎం.